అశేష జనం కొలిచే విశేష జగన్నాథుడు పార్ట్ 1. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటిలోనూ ఆ దేవదేవుడు సతీ సమేతంగా కొలువుతీరు ఉండటమే చూస్తాం. కానీ ఈ సువిశాల జగత్తుకే పతి అయిన జగన్నాథుడు సోదరీ సోదరులైన సుభద్ర బలభద్రులతో కలిసి కనుల పండుగ చేయటం ఒడిశా రాష్ట్రంలోని పూరిలో మాత్రమే చూడగలం. పూరి క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర జూలై 4న ప్రారంభమవుతుంది. దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ అతిపెద్ద రథయాత్ర విశేషాలను అవలోకిద్దాం. రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు తన నివాసమైన శ్రీపీఠాన్ని వదిలి ప్రజల వద్దకు విచ్చేస్తాడు. 44 అడుగుల ఎత్తున రథములో సోదరీ సమేతంగా జగన్నాథ స్వామి రథయాత్ర కొనసాగుతుంది. రాజు, పేద, నాగరిక, అనాగరిక, పండిత, పామర, దేశీ విదేశీ భక్తులు అందరూ పాల్గొంటారు. 250 అడుగుల పొడవు, 8 అంగుళాల కైవారం ఉండే తాళ్లతో ఉండే రథాలను రాగటానికి అశేష భక్తజనం పోటీ పడతారు. ఆషాఢ మాసం 2వ రోజున ఆ దేవదేవుని రథచక్రాలు ముందుకు కదులుతాయి. స్థల పురాణం. ప్రస్తుత పూరిని ఒకప్పుడు శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, పురుషోత్తమపురి అని, జగన్నాథపురి అని పిలిచేవారు. ఈయనకు నీలమాధవుడని పేరు. ఈ నీలమాధవునికి తొలి పూజలు చేసింది విశ్వవసు అనే శబరనాయకుడు. జగన్నాథునికి ఆలయాన్ని నిర్మించింది గంగవంశస్థులు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహము కాలగర్భంలో కలిసిపోగా ఇంద్రద్యుమ్యుడనే మహారాజు తనకు కలలో కనపడిన దారువును అనగా కొయ్యదుంగను విగ్రహాలుగా చెక్కించేందుకు పూనుకుంటాడు. ఒక వృద్ధ శిల్పిని అందుకోసం నియమించాడు. అయితే ఆ వృద్ధ శిల్పి ఒక షరతు విధించాడు. తనకు ప్రత్యేకంగా ఒక గది ఇవ్వాలని, విగ్రహాల తయారీ పూర్తయ్యే వరకు తనను ఎవరూ కదిలించకూడదని చెప్పాడు. రాజు అందుకు అంగీకరించాడు. అయితే ఎన్నాళ్లకు గది తలుపులు తెరుచుకోకపోవడం, లోపల నుంచి శిల్పాలు చెక్కిన శబ్దాలు వినిపించకపోవడంతో ఉత్సుకత పట్టలేక రాజు గది తలుపులు తెరిచాడు. అంతే, మొండెం వరకు చెక్కిన విగ్రహాలను అలాగే వదిలేసి ఆ వృద్ధ శిల్పి అదృశ్యమయ్యాడు. రాజు ఖిన్నుడయ్యాడు. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమై, రాజా దిగులు చెందకు, వీటిని యథావిధిగా ప్రతిష్ఠించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు అలాగే వాటిని ప్రతిష్ఠించి పూజలు జరిపాడు. ముగ్ధ మనోహర రూపంలో ఉండే ఈ మూర్తులను శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఇక్కడ తమ మఠాలను ఏర్పాటు చేసుకుని మరీ కొలిచారు, ధరించారు. ఆ రూపమే అపురూపం. పూరి జగన్నాథునిది చాలా విచిత్ర రూపం. దారుమూర్తిగా పెద్ద పెద్ద కళ్ళతో, కాళ్ళు, చేతులు, పెదవులు, చెవులు లేకుండా కేవలం ఒక చెట్టుకు పసుపు కుంకుమలతో అలంకరించినట్లుగా ఉండే ఆటవిక రూపం. అయితేనేం ఈ సువిశాల ప్రపంచానంతటిని చూడటం కోసమే అన్నట్లు ఇంతింత లావున ఉండే గుండ్రని కన్నులతో త్రికోణాకారంలో ఉండే ముఖం జగన్నాథునిది కాగా, గుండ్రని ముఖారవిందంతో బలభద్రుడు కనువిందు చేస్తాడు. సుభద్రాదేవి పసుపచ్చని వర్ణంతో దర్శనమిస్తుంది. ఈ 3 మూర్తులు కూడా కేవలం నడుము భాగం వరకే ఉంటాయి. ప్రతి 18 ఏళ్లకు ఒకసారి సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుని విగ్రహాలను తయారు చేస్తారు. అంటే కొత్త మూర్తులను తయారు చేసి పాత మూర్తుల్లోని బ్రహ్మ పదార్థాన్ని వాటిలో ప్రవేశపెడతారు. దీనినే నవకళేబరం అంటారు, లేదా శక్తి ఆవాహనం అంటారు. పాత మూర్తులను కుయిలి వైకుంఠమనే ప్రదేశంలో భూస్థాపితం చేస్తారు. మూల విరాట్టులకు ఏడాదిలో ఒకసారి మాత్రమే, జ్యేష్ఠ పూర్ణిమ నాడు మాత్రమే అభిషేకం చేస్తారు. మిగతా అన్ని రోజుల్లో అన్నా చెల్లెళ్లకు ఎదురెదురుగా అద్దాన్ని ఏర్పాటు చేసి దర్పణ స్నానం చేయిస్తారు. అశేష జనం కొలిసే విశేష జగన్నాథుడు. సబ్స్క్రైబ్ పార్ట్ 2. Thank you.